2020లో కేంద్రం తీసుకున్న ఒక నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సలు చేయడానికి అనుమతిస్తున్నాము అని చంద్రబాబు నాయుడు గారి సర్కారు ప్రకటించిన తర్వాత దీని మీద భిన్న వాదనలు, భిన్న చర్చ జరుగుతూ ఉంది. ప్రముఖుల దగ్గర నుంచి సామాన్యుల వరకు. దీన్ని కొందరు స్వాగతిస్తూ ఉంటే మరికొందరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఇది రోగుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టివేస్తుంది అని చెప్పి వాళ్ళ ఆందోళన. ఈ ఆయుర్వేద నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కడే కూడా ఈ శస్త్రచికిత్సకు సంబంధించి టెక్నాలజీనే లేదు. వాళ్ళకి ఆ విద్యనే ట్రైనింగ్ ఇవ్వరు. అటువంటప్పుడు వాళ్ళతో ఏ విధంగా శస్త్రచికిత్సలు చేయిస్తారు అన్నది వాళ్ళ పాయింటు. మోడర్న్ వైద్యాన్ని ఆయుర్వేదంతో కలిపి శస్త్రచికిత్సలకు అనుమతిస్తే మొత్తం వైద్య వ్యవస్థే కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది అని వాళ్ళు ఆందోళనలు అయితే చేస్తూ ఉన్నారు. దీంట్లో మరికొందరు ప్రముఖులు కూడా తోడై మొదట ఈ ఆయుర్వేద వైద్యులతో శస్త్రచికిత్సలు సీఎంకి, డిప్యూటీ సీఎంకి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, బ్యూరోక్రాట్లకు, నెక్స్ట్ ఉద్యోగులకు చేయించాలి, తర్వాత జనానికి చేయించాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మనం నెట్టింటో చూస్తూ ఉన్నాం. మరికొందరు దీన్ని మద్దతిస్తున్న వాళ్ళేమో అవును ఇది మంచిదే, ఆయుర్వేద డాక్టర్లు శస్త్రచికిత్సలు చేస్తే అలోపతి డాక్టర్ల వ్యాపారం దెబ్బతింటుంది అని చెప్పి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఇది చాలా ప్రాచీన వైద్యం, చాలా పురాతన వైద్యం. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అనేది, వైద్య సదుపాయాలు ఇంప్రూవ్ అవుతాయి, చేయడంలో తప్పేం లేదు అని మరికొందరు అయితే స్వాగతిస్తూ ఉన్నారు. మరి ఆయుర్వేద డాక్టర్లకు శస్త్రచికిత్సలు చేసే అవకాశం కల్పించడం మంచిదా, మంచిది కాదా? అసలు ఆయుర్వేద ఆసుపత్రుల్లో నిజంగానే శస్త్రచికిత్సలు చేసే అంత నైపుణ్యాన్ని బోధిస్తూ ఉన్నారా? అటువంటి సదుపాయాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా చాలా చాలా కీలకమైనటువంటి ప్రశ్నలే. అండ్ దీని ప్రోస్ ఉన్నాయి, కాన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయుర్వేద వైద్యులు మోడ్రన్ వైద్యాన్ని జోడించి శస్త్రచికిత్సలు చేయొచ్చు అన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తూ ఉన్నారా, వ్యతిరేకిస్తూ ఉన్నారా? ఇది చాలా కీలకమైన అంశం కూడా, వైద్యం రిలేటెడ్ కదా. మరి దీని పరిణామాలు ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయి, ఇది ఎటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కోబోతుంది, చాలా కీలకం.